వెల్కమ్ టు సత్య గొర్రె యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈరోజు మనం 2018 డిఎస్సిలో విజయనగరం జిల్లా థర్డ్ ర్యాంక్ సాధించి అంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో 140 మార్కులు సాధించినటువంటి కే మణికంఠ మన ముందు ఉండటం జరిగింది. అసలు టెట్లో 130 మార్కులు ఎలా సాధించాలి, 130 మార్కులు సాధించాలంటే ఎటువంటి రెఫరెన్స్ బుక్స్ అనేది చదవాలి, అసలు డిఎస్సి ఉద్యోగం అంటేనే మనకు తెలుసు ఆంధ్ర సివిల్స్ అని చెప్పి అంటాం. అటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా సెలెక్ట్ అయ్యి ఏ విధంగా రాస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది, మనం అనుకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళటం జరుగుతుంది అనేది ఆ అబ్బాయి కూడా మన ముందే ఉండటం జరిగింది. అబ్బాయితో మనం షేర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఓకే ముందుగా కంగ్రాట్స్ మణికంఠ. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రజెంట్ నీకు అసలు ఏ విధంగా చదివితే 140 మార్కులు వచ్చాయి టెట్ ఫస్ట్ పేపర్ సంబంధించి? అసలు డిఎస్సి ఎస్జిటిలో ఉద్యోగం సాధించాలంటే ఏ బుక్స్ చదివితే మనం ఉద్యోగం సాధించగలం అనేది మా సబ్స్క్రైబర్స్ చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే ఇప్పుడు టెట్ అనగానే మనకు తెలుసు త్వరలో మన కరోనా కోవిడ్ నేపథ్యంలో టెట్ ఎగ్జామ్ జరుగుతుంది అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏ బుక్స్ చదివితే ఇప్పుడు నీకు ఎలాగైతే 140 మార్కులు రావడం జరిగిందో మినిమం 130 పైగా సాధించాలంటేనే అసలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 150 మార్క్స్ కదా, ఈ 150 మార్కుల్లో తెలుగు దగ్గర నుండి అప్ టు మన కంటెంట్స్ విత్ మెథడాలజీల వరకు నువ్వు ఏ బుక్స్ చదివితే 140 మార్కులు సాధించావు అనేది కొద్ది చెప్పడానికి ప్రయత్నించినావు. ఓకే, అసలు టెట్పై డిఎస్సిపి నీ అభిప్రాయం ఏదో నీకు ఉన్నటువంటి ఆలోచనతో చెప్పడానికి ప్రయత్నించి ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలుగు ఉంది కదా, తెలుగు అనేది ఏ బుక్స్ చదివితే ఖచ్చితంగా అంటే 1-2 మార్కులు వదిలేసే, ఎందుకంటే అవుట్ ఆఫ్ 20 అని చెప్పుకుంటున్నాం కాబట్టి తెలుగుకు సంబంధించి 30 మార్కులు సాధించాలంటే విత్ మెథడాలజీతో కలిపి ఏ బుక్స్ చదవాలి ఒకసారి చెప్పమ్మా. తెలుగు టెక్స్ట్ బుక్స్ మనకి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్ చదవాలి. ఆ లెసన్లో ఉన్న పద్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పద్య భాగంలో చూసుకుంటే అందులో పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యం యొక్క భావం, దానిలో ఉన్న పరిచయం కాని పదాలు ఉంటాయి కొన్ని మనకి. అలాంటి పదాల అర్థాలు, ఆ సందర్భం, ఆ పలానా పద్యం అనేది ఏ సందర్భంలో ఎవరితో చెప్పారు, అలాంటివన్నీ చదవాలి. ఇవి ఏంటంటే మనకి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి లెసన్లోనివి చదవాలన్నమాట. చదివి అర్థం చేసుకొని ఆ సందర్భాన్ని, ఆ పద్యం ఎవరితో ఏ సందర్భంలో చెప్పారు, ఆ పద్యంలో ఉన్న పదాల యొక్క ప్రతి పదం యొక్క అర్థం కూడా తెలుసుకొని ఉండాలి. దాంతోపాటు మనకి గద్య భాగంకి వచ్చేసరికి గద్య భాగంలోని లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్లో ఏమంటే పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలన్నీ కూడా ఏ పాత్ర ఎవరితో ఏ సంభాషణ చేశారు అనేవి ప్రతిదీ నేర్చుకోవాలి. దాంతోపాటు మనకి పర్యాయ పదాలని, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, వ్యతిరేక పదాలు, ఇలా తెలుగుకి సంబంధించి అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే. ఓన్లీ మనకి టెక్స్ట్ బుక్స్ ప్రతిదీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసను, ప్రతి పద్యం, ప్రతి పేజీ అన్నీ కూడా చదివితే అప్పుడు మనకి తెలుగులోని ఓన్లీ తెలుగు కంటెంట్ పరంగా మనం న్యాయం చేయగలం. ఇంకా మెథడాలజీకి వచ్చేసరికి మెథడాలజీ, ఓల్డ్ మెథడాలజీ, న్యూ మెథడాలజీ 2 కూడా చదవాలి. అయితే మనకి తెలుగుకి వచ్చేసరికి ఏమనుకుంటారంటే అందరూ తెలుగే కదా, మనకు తెలిసిందే కదా, ఈజీ అని అనుకుంటారు, అని అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ప్రాంతీయ భాష మనకి చిన్నప్పటి నుంచి వచ్చాను. అయితే విషయం ఏంటంటే అక్కడ తెలుగులోనే చాలా మంది ఎక్కువ మార్కులు కోల్పోతూ ఉంటారు అనమాట, ఎందుకంటే ఈ నెగ్లిజెన్సీ వల్ల. కాబట్టి తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసను నీట్గా చదువుకోవాలి. ఆ పాత్రలు, ప్రతిపదార్థాలు, పరిచయాలు అన్నీ కూడా చదువుకుంటే అప్పుడు తెలుగులో మనకి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది అన్నమాట. తెలుగుకి సంబంధించి మెథడాలజీ, కొత్త మెథడాలజీ, పాత మెథడాలజీ 2 కూడా సమన్వయం చేసుకొని చదవాలి. 2 మెథడాలజీలు చదవాలి. 2 మెథడాలజీ చదివితేనే మనకి ఆ మార్క్స్ అనేవి మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి. ఇది తెలుగుకి సంబంధించి. కానీ తెలుగే కదా అని తీసి పారేవద్దు, మనకి అది కూడా ముఖ్యమైన అన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా 10th క్లాస్ వరకు చదవాలా? ఖచ్చితంగా 10th క్లాస్ వరకు చదవాలంటే మనకి ఈ డిఎస్సిలో ఏమవుతుందంటే ప్రతిసారి
నేను 2 డిఎస్సీలు రాశాను, అవి రాలేదు నాకు. ఓకే, ఇది ఫస్ట్ డిఎస్సి, ఇది మూడో డిఎస్సి. డిఎస్సీలో ఓకే, వచ్చిందనమాట. ముందు ఏంటంటే మనకి టెన్త్ క్లాస్ వరకు చదవాలంటే ఇది మనకి డిఎస్సికి ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది ఎక్కువైపోవడం వల్ల అంతవరకు వాడు సిలబస్ ఏవైతే మెన్షన్ చేస్తారో సిలబస్తో పాటు ప్రతిసారి కూడా కొత్తగా ఏదో ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ కొత్తగా అనేది ఏమవుతుందంటే గత 2014 డిఎస్సిలో చూసుకుంటే ఏం చేశారంటే కొత్త టెక్స్ట్ బుక్లు, పాత టెక్స్ట్ బుక్లు, మనకు సిలబస్ పాత టెక్స్ట్ బుక్లు చదవమని చెప్పారు, కానీ 70% పాత టెక్స్ట్ బుక్లో ఇచ్చి 30% కొత్తది ఇచ్చారనమాట. ఈ కొత్తది ఇచ్చేయడం వల్ల ఏమైంది, ఇవి చదవని వాళ్ళందరూ అనవసరంగా పోయింది. ఇప్పుడు 2018 డిఎస్సికి వచ్చేసరికి ఏమైంది, అందరూ కూడా 8th వరకు చదువుకొని అందరం వెళ్ళిపోయాం అనమాట. 8th వరకు చదువుకొని వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే వాడు ఈ కాంపిటీషన్ అనేది తగ్గించడానికి ఏం చేశాడంటే 9th 10th ఇచ్చాడు. కాబట్టి మనం ఖచ్చితంగా 9th 10th చదవాలా అంటే ఖచ్చితంగా చదవాలి. ప్రతి లెసన్ చదవాలి, అందులో ప్రతి లైన్ టు లైన్ చదవాలి. ఓకే, బాగా. అసలు అందుకని ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కారణం ఏంటి? ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకున్నావా, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా టీచర్స్ ఉన్నారా, ఏంటి అసలు అది? చూస్ చేసుకున్నంటే తొందరగా ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకున్నాను, అందుకే చూస్ చేసుకున్నాను. దాంతోపాటు మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. ఓకే, ఆయన టీచరే. ఓకే, ఆయన గైడెన్స్ ఇచ్చేవారు. నైస్. ఓకే, సో ఆ విధంగా ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించి అయితే మా మదర్ కులవృత్తి చేస్తూ. ఓకే, నాన్నగారు చిన్నప్పుడే లేరు కదా, విశ్వనాథర్ స్వామి, అమ్మగారు కులవృత్తి చేస్తూ చదివించారు. నైస్. ఓకే, ఇంకా మా ఫ్యామిలీ, మా బ్రదరు, మా పిన్ని వాళ్ళు, మా చిన్నాన్న. ఓకే, మెయిన్ మా బ్రదర్ బాగా సపోర్ట్ చేసి నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డాడు. మన వెంకటేశా? నైస్, అది మనకు తెలుసు కదా. అవునవును. ఓకే, నైస్. బాగా సపోర్టింగ్ చేసేవాడు. ఇంకా పోతే ఫ్రెండ్స్ మెయిన్, ఇది సాధించడానికి మెయిన్ రీజన్ మాత్రం అమ్మ. ఓకే, అన్నయ్య ఫ్రెండ్స్. ఓకే, ఫ్యామిలీ మెయిన్ మాత్రం అమ్మ, అన్నయ్య. ఓకే, నైస్. వాళ్ళు బాగా ఉపయోగపడ్డారు. బాగా నైస్. ఓకే, టెక్స్ట్ బుక్స్. ఓకే, టెక్స్ట్ బుక్సే మనకు చూసుకుంటే ఇంగ్లీషు గ్రామర్ కానీ యాక్టివ్ పాస్ వాయిస్ అవ్వచ్చు, రిపోర్టెడ్ స్పీచ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రతిదీ మనకి టెక్స్ట్ బుక్లో నుంచే ఇచ్చారు. అయితే మనకి ఏంటి టెక్స్ట్ బుక్ బయట ఇచ్చారేమో అని అనుకుంటారు అందరూ, కానీ ఏంటంటే టెక్స్ట్ బుక్లోని లెసన్లోనివే ఇచ్చారు. ప్రతి లెసన్ చదివితే మనకి లెసన్లోని ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్టెడ్ స్పీచ్ ఏదైనా ఒక సెంటెన్స్ వచ్చిందంటే ఆ సెంటెన్స్ అనేది ఎగ్జామ్లోని ఆ సెంటెన్స్ రిపోర్టెడ్ స్పీచ్ ఏంటి అని అడిగారు. సో అక్కడ మనకి ఏం చేస్తాం, టెక్స్ట్ బుక్లో మనం ఓన్లీ ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్ వెనకాతలో ఉన్న గ్లాసరీ చదువుకొని నెక్స్ట్ దాని వెనకాతలో ఉన్న గ్రామర్ పార్ట్ మాత్రమే చూస్తాం అనమాట. టెక్స్ట్ బుక్లోని లెసన్ లోపల ఉన్నవి మనం చూడలేదు, అందువల్ల మనం దానివల్ల వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్ని కూడా చదవండి. ఆ లెసన్లోని కాంటెక్స్ట్స్, నెక్స్ట్ ఆ రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అనేవి మనకు అందులోవే తీసి మార్చేస్తాను అనమాట. సో టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్కి సంబంధించి ఏం చేస్తారంటే మీరు టెక్స్ట్ బుక్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ ప్రతి లెసన్ వెనకాతలో ఉండే గ్రామర్ పార్ట్ అనేది చదవాలి. దాంతోపాటు లెసన్స్ కూడా మీకు మంచి మార్క్స్ కావాలంటే లెసన్స్ కూడా చదవండి, లేదు టైం లేదంటే వదిలేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. అది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ ఏంటంటే మనకి మెథడాలజీ ఏం చేశారంటే ఇంగ్లీష్ మెథడాలజీ ఒక టెక్స్ట్ బుక్ 18 డిఎస్సికి సంబంధించి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఓన్లీ పాత మెథడాలజీ బేస్ చేసుకొని ఇచ్చారు. కానీ ఈ డిఎస్సికి మనం చెప్పలేం కాబట్టి కొత్త మెథడాలజీ 2 పార్ట్లు ఉన్నాయి, ఆ 2 కూడా చదవండి. నేనైతే చదివాను 2018 డిఎస్సి.
పాత మెథడాలజీ చదివాను, కొత్త మెథడాలజీలు 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఉంటాయేమో, 2 బుక్స్ ఉంటాయి నాకు తెలిసి. ఆ 2 బుక్స్ కూడా చదవండి. అయితే ఆ బుక్స్ చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ అందులో మ్యాటర్ అనేది తక్కువే ఉంటుంది. ఓకే. ఆ మ్యాటర్ మీరు బుక్స్ చూసి భయపడకూడదు, సైజులు చూసి భయపడకుండా ఆ మ్యాటర్ని అయితే ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ నుంచి మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంగ్లీష్కి సంబంధించి నైస్. ఓకే. ఇంగ్లీష్ మెథడాలజీకి నోట్స్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అంటే మనకి ఎలాగ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుంటాం. అసలు ఎంతవరకు డైట్లో మన వాళ్ళు డీసెట్ డైట్ టీటీసీలు చేసేటప్పుడు మాత్రం అవసరం ఉండి సైకాలజీ ఉంది మనకి. అది యాక్చువల్గా ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ పెడగాజీ అంటాం. దాని పరిస్థితి ఏంటి? అది కూడా 30 మార్కులు స్కోర్ చేస్తుంది. అంటే పెడగాజీ విత్ సైకాలజీ 2 కలిపి మనం మాట్లాడుకుంటే మరి వాటికి ఎలాగైతే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఏనా లేదా దానికి ఇంకేదైనా సపరేట్ మెటీరియల్స్ కానీ ఇంకేమైనా ఉంటాయా? మెటీరియల్ అంటే నేను ఎటువంటి మెటీరియల్ అనేది నేను రిఫర్ చేయలేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చూసాను. అయితే టెక్స్ట్ బుక్ అనేది ఏంటంటే సైకాలజీ, నా ఓల్డ్ సైకాలజీతో పాటు న్యూ సైకాలజీ చదివాను. 2. ఓకే. బిఈడి సైకాలజీ కూడా చూసాను. భయం వేసింది లాస్ట్ 2 times కాబట్టి జాబ్ రావాలి కాబట్టి కొంచెం భయం వేసి కొంచెం లోతుగా దాన్ని అధ్యయనం చేశాను. ఆ సైకాలజీకి సంబంధించి ఈ 3 టెక్స్ట్ బుక్స్ చూసాను. అయితే మెయిన్ ఏంటంటే పర్టికులర్గా ఒక బుక్నే చూసాను. ఇవి మిగిలినవి 2 రెఫరెన్స్ కోసం మాత్రమే చూసాను. మీరు ఒక బుక్ మాత్రమే నమ్మండి, మిగిలిన రెఫరెన్స్గా మాత్రం చూడండి. అంటే అన్ని బుక్స్ చదవాలంటే టైం సరిపోదు, అది విషయం. ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదివితే మంచిది, అనేక పుస్తకాలు ఒకసారి కాకుండా రివిజన్ అనేది ఉండాలి మనకి. నైస్. ఇప్పుడు మన కంటెంట్లు అనేవి టెట్ అనగానే మ్యాక్సిమం టెట్ వరకు అయితే 8th క్లాస్ వరకు మనకు సరిపోతుంది. అయినా 9th 10th చదవడం మంచిది, ఎందుకంటే డిఎస్సి ఎస్జిటి సేమ్ సిలబస్ కదా. ఓకే. మరి ఇప్పుడు మన కంటెంట్ల పరిస్థితి ఈవీఎస్ కానీ లేకపోయినట్లయితే మ్యాథమెటిక్స్ కానీ, ఇప్పుడు సోషల్ బ్యాక్గ్రౌండ్ అనగానే నాది సోషల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇప్పుడు మా సోషల్ బ్యాక్గ్రౌండ్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అసిస్టెంట్ ప్రిపేర్ అవుతాం అంటారు. ఇప్పుడు చాలా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు సోషల్ వాడు కూడా మ్యాథ్స్ హైయెస్ట్ మార్క్స్ రావాలంటే లేదా సైన్స్ కూడా బాగా చదవాలంటే మ్యాథ్స్ అని ఇప్పుడు మిగతా 90 మార్కులు ఎవరికైనా ఒకటే, మ్యాథ్స్ అనగానే చాలా మంది భయపడతారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అసలు? మ్యాథ్స్కి వచ్చేసరికి నాకు కూడా భయం చాలా. ఓకే. కాబట్టి మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఫస్ట్ బేసిక్ నుంచి రండి. మీరు మ్యాథ్స్ ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయిన ఓకే, బేసిక్ నుంచి 4 ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆపరేషన్స్ నేర్చుకోండి, టేబుల్స్ నేర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఆల్జీబ్రాకి సంబంధించి అవన్నీ నేర్చుకుంటారు అన్నమాట. ఓకే. సో ముందు బేసిక్ అంటే మనకేమి రాదు, జీరోలో ఉన్నాం మ్యాథ్స్ పరంగా మనం అని అనుకొని మనకి 3rd క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఆ టెక్స్ట్ బుక్లోని మన క్లాస్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో టెక్స్ట్ బుక్లోని అన్నీ కూడా మనకి విషయ సూచికలో ఉన్న అన్ని చాప్టర్లు ఉంటాయి కదా, ఈ చాప్టర్ని మీరు బుక్ వైజ్ కాకుండా చాప్టర్లో ఉన్న లెసన్స్ చాప్టర్స్ బేస్ చేసుకొని ఆ 10th వరకు ఉన్నవన్నీ ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. సో అప్పుడు ఏమవుతుందంటే మన క్లాస్ వైజ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ త్రికోణమితి ఉంటే 6th క్లాస్ ఎగ్జాంపుల్ లేదా సమితులు ఉంటుంది అనుకోండి, ఏది ఉంటుంది ఆ 2 ఉండవా? ఓకే. సోషల్ కదా. ఇప్పుడు ఏది ఉంటుంది ఏదో టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ త్రిభుజాలు ఉంటుంది. ఓకే. ఓకే. సో త్రిభుజాలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ త్రిభుజాలు అనేది మనకి ఏదో క్లాస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 5th నుంచో 6th నుంచో ఎక్కడ ఎంటర్ అవుతుందంటే 6thలో ఉన్న త్రిభుజాల్లో ఎంత విషయం అనేది ఉంది. ఆ తర్వాత ఒకవేళ 7thలో ఉందా, 8thలో ఉందా, 9thలో ఉందా, 10thలో ఉందా ఉంటే అవన్నీ కూడా క్రోడీకరించి ఒక దగ్గర రాసుకోండి త్రిభుజాలకు సంబంధించి. అంటే మనకి స్థాయి పెరుగుతూ ఉంటుంది కదా క్లాసులో, ఇవన్నీ మనం నేర్చుకుంటే ఆ విషయం అనేది ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకే. నైస్. ఇలా మ్యాథ్స్కి సంబంధించి అయితే వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి మ్యాథ్స్ పరంగా రావచ్చు అవకాశం ఉంది. ఓకే. నైస్. మరి జనరల్ సైన్స్ ఇప్పుడు ఫిజిక్స్ అనగా బయాలజీ, కెమిస్ట్రీ 3 కలిపి ఈవీఎస్ కోసం పక్కన పెట్టండి, ఎందుకంటే 6వ తరగతి నుంచి మనకు బయాలజీ వేరు, ఫిజిక్స్, కెమిస్ట్రీ వేరేగా. వాటి పరిస్థితి ఏంటంటే ఇవి మనకి బుక్స్ ఎక్కువ ఉంటాయి, మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, వచ్చే బిట్లు మాత్రం తక్కువ ఉంటాయి, 3 లేదా 4 మార్కులే అంతే కదా. సో ఇదేంటంటే దీనికి వచ్చేసరికి ఈవీఎస్కి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఈవీఎస్ 3rd క్లాస్ 4th 5thలో ఉంటుంది. అవును, ఈవీఎస్ అంతే. 4th నుంచి 3rd క్లాస్ చిన్న టాపిక్స్, దుస్తులు, ఆహార ప్రాబ్లం ఉండదు, ఉంటాయి. ఇవి కూడా మనకి చిన్నవే కదా అని అనుకోవచ్చు మనం, కానీ వీటిలో కూడా మనకి బిట్లు వేస్తారు కాబట్టి
జాగ్రత్తగా చదవాలి ఇవి. అంటే థర్డ్ ఫోర్త్ Third, కదా అని fourth, చెప్పి సింపుల్గా తీసేయడానికి లేదు అసలు. లేదు. ఓకే, మనకి టెట్ మొత్తం మ్యాక్సిమం దీన్ని దీనిలో చూస్తాడు. మ్యాక్సిమం 8th క్లాస్ వరకు 80% ఉంటాయి కాబట్టి. అవును, నెక్స్ట్ 5th 6th 6th నుంచి 10th క్లాస్ 10th వరకు. క్లాస్ వరకు. అవును, అందులో ఇది ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని, ఎన్ఎస్ అని ఇవన్నిటిగా విడిపోతూ ఉంటుంది. వీటన్నిటిని ఏంటంటే టెక్స్ట్ బుక్ వైజ్ చదవడానికి ప్రయత్నించండి. ఇవి ఓకే, అవును, కంటెంట్ వైజ్ కాకుండా అప్పుడు మనకి ఈజీగా అర్థమవడానికి ఒక బుక్ ఉంటుంది. కంప్లీట్ చేసాం, అందులో మ్యాటర్ మనకు వచ్చింది, అందులో సబ్జెక్ట్ మనకు వచ్చింది అనే ఇది ఉంటుంది. Confidence అనేది కలగాలి. నేనైతే టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని చదివాను, కంటెంట్ వైజ్గా చదవలేదు ఓకే, సైన్స్కి వచ్చేసరికి. సో ఇదే ఇక్కడ ఏంటంటే ఈవీఎస్ వచ్చేసరికి మనకి మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, వచ్చే బిట్లు తక్కువ ఉంటాయని దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటారు. చేస్తూ ఉంటారు. ఎందుకురా బాబు ఎన్నోటి అవసరమా ఉంటాయి అని చెప్పేసి. అవసరమా అవును. అని. కానీ ఇక్కడే సహనం మనం పాటించి ప్రతిదీ కూడా నీట్గా చదివి అర్థం ఓకే. చేసుకొని చెయ్యాలి. మరి మా సబ్జెక్ట్ శ్వాసలు పరిస్తే శ్వాసలకు సంబంధించి శ్వాసలు ఏంటంటే నేను పెద్దగా ఎక్కువ కష్టపడలేదు శ్వాసలకి. కారణం ఎందుకంటే సార్ మీరు ఓకే, అన్నారు, ఓకే, అవును, సార్ ఏంటంటే క్లాసులు చెప్పేవారు, ఆ క్లాసులు వినేవాడిని. ఇంకా మెటీరియల్ ఇచ్చారనమాట, మ్యాక్సిమం ఆ మెటీరియలే నేను రెఫర్ చేశాను. ఇక్కడ ఏంటంటే మిగిలిన వాటికి టెక్స్ట్ బుక్స్కి వేరే మెటీరియల్ రెఫర్ చేసేవాడిని, ఇక్కడ ఈ మెటీరియల్కి టెక్స్ట్ బుక్ రెఫర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి మెటీరియల్ అనేది నేను సార్ మెటీరియల్ మాత్రమే చదివాను. సోషల్కి సంబంధించి మెటీరియల్ 80% కవర్ అవుద్ది. సో మనకి 100% రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి టెక్స్ట్ బుక్ ఆధారం. అది ఏ మెటీరియల్ అయినా మనకి 100% ఇస్తుందన్న గ్యారంటీ లేదు. సబ్జెక్ట్ అనేది పూర్తిగా మనకు అవగాహన అయ్యే ఆస్కారం తక్కువ ఏ మెటీరియల్ అనే. సో ఇక్కడ ఏంటంటే సోషల్కి సంబంధించి నేను మ్యాక్సిమం మెటీరియల్ మీద ఆధారపడ్డాను. అందువల్లనే లాస్ట్లో మనకి 10th క్లాస్ వరకు పెంచారు మనకి. అవును, పెంచారు మీరు. సో నేను మెటీరియల్ చదవడం వల్ల 10th క్లాస్ పెంచినా కూడా నాకు పెద్దగా భయం లేకుండా లేకుండా పోయింది. చెప్పేటప్పుడు 9th 10th కూడా మనం కోచింగ్ సెంటర్లు కవర్ చేసుకుంటాం కాబట్టి. చేశారు కాబట్టి అవునవునవును, మరి ఆ పెద్దగా మెటీరియల్ బాగా ఉపయోగపడింది. భయపడలేదు నేను శ్వాసలకు సంబంధించి. అవును, బాగానే ఉంది. ఉమ్. మరి ఇప్పుడు 150కి 130కి పైగా సాధిస్తే మ్యాక్సిమం డిఎస్సీలో పోస్ట్ సాధించడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది అనేది అంటే ఇది విజయనగరం జిల్లా అనేసరికి మరి ఇంకా హెవీ కాంపిటీషన్. అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ ఎవరో 143 వచ్చి ఎవరికో లేకపోతే 140+ వచ్చిన వాళ్ళందరికీ మనకి జాబ్లు వచ్చాయని వచ్చేసి ఉండదు కదా. వచ్చాయని ఉండదు. డిఎస్సీలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చేస్తే మరి ఏం చేయలేం కాబట్టి. ఇంకా ఫైనల్గా మినిమం 130 రావాలంటే అవుట్పుట్ అసలు ఏం చదవాలి, ఏం చదివితే మ్యాక్సిమం 130 వస్తాయి అనేది. ప్లస్ అసలు టెట్లో సుమారు కొంతమంది ఉంటారు 1 year చదివాము, 2 years చదివామంటారు. అది ఎంతవరకు నిజం? నేనైతే క్లాసులు చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే సీరియస్గా రోజుకు 18 గంటలు చదవడం, 20 గంటలు చదవడం అదంతా చెప్పుకోవడానికే తప్ప జాబ్ వచ్చిన తర్వాత ఇంక నీ ముందు తెలిసిందే కాబట్టి. అంటే నేను చెప్పే సలహా కూడా మన వాళ్ళకి క్లాసులో ఒక లైవ్ క్లాసులో కూడా రోజుకు 10 to 12 hours ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ఒక 5 to 6 months సరిపోతుందా? లేదా మనం ఇంతకుముందు అనుకున్నట్లు 1 year చదవాలి, 2 years చదవాలి, అది చెప్తాను. ఇది ఏదైనా అనేది ఏమైనా ఉంటుందా నీ ప్రత్యక్ష అనుభవం బట్టి? నా ప్రత్యక్ష అనుభవం బట్టి ఏంటంటే కరెక్ట్గా ఒక 9 months, అట్లీస్ట్ 9 months రోజు 8 hours. ఓకే, నైస్. అవును, రోజు 8 hours, యావరేజ్గా 8 hours. కన్సిస్టెన్సీ ఉండాలి, నెక్స్ట్ క్వాలిటీ ఉండాలి. ఇలా 8 hours రోజు 8 hours ఒక 9 months పాటు చదివితే డిఎస్సి గ్యారంటీగా వస్తుంది. ఓకే, టెట్లో మనం అనుకున్నట్లు 130 ఖచ్చితంగా సాధించగలం, సాధించవచ్చు ఈజీగా. ఓకే ఓకే. మరి డిఎస్సి పరిస్థితి ఏంటి? ఇప్పుడు విజయనగరం జిల్లాలో జాబ్ రావడం అంటే అంత ఆసమాసి కాదు. ఎందుకంటే మనకు తెలుసు, మనకు విజయనగరం జిల్లా అంటే అసలు ప్రతి పిన్ పాయింట్తో కలిపి లైన్ టు లైన్ చదువుతారు. మరి డిఎస్సిలో ఖచ్చితంగా కొడితే ఇప్పుడు ఎలా ఉండాలి, లాస్ట్లో మిస్ అయింది, హాఫ్లో మిస్ అయింది లాంటి కబుర్లు మీ క్లాస్లోనే మనం దెబ్బలు పడుతుంటాం. ఎలా అసలు అంటే 3rd class నుంచి 10th class వరకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్, ప్రీవియస్ బిట్స్ ఏమైనా లేకపోతే ప్రాక్టీస్ అవి ఏమైనా? సో ఇక్కడ ఏంటంటే మనం చదవడం వరకు ఒకటి, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆ 2.5 hours 3 hours రాయడం అనేది ఒకటి. ఇక్కడ మనం ఎంతవరకు చదివినా ఆ 3 hours అనేది మనకు చాలా కీలకమైనది. ఆ 3 hoursలోని మనం ఎన్ని గంటలు చదివాము, ఎన్ని సంవత్సరాలు చదివాము అవన్నీ అనవసరం. 3 hoursలోని మన క్వాలిటీగా అక్కడ మనం ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్లోని మనకు వచ్చిందంతా అప్లై చేసి రాయగలిగితే
అప్పుడే వస్తుంది. సో దీనికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇవన్నీ చదివేసాం, అన్నీ మీకు బాగా వచ్చాయి అని అనుకుంటున్నారు. సో అనుకున్నాక ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఈ ప్రిపరేషన్లో భాగంగా గైడెన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఓకే. సో నాకు సార్ మీరు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి ఏదో ఏదో గట్టెక్కింది. సో ఇక్కడ ఏంటంటే గైడెన్స్ ఉండాలి. దాంతోపాటు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూమ్లో ఉండొచ్చు, సో మీ ఫ్రెండ్స్ కూడా చాలా కీలకం అనమాట. సో మెయిన్ అంటే మన రూమ్మేట్స్, నేనైతే రూమ్లో ఉండేవాడిని. ఇల్లు మా ఊరు విజయనగరంలోనే రూమ్ తీసుకున్నాను, ఇంట్లో కాకుండా. ఇంట్లో అయితే అవ్వదని రూమ్ ఫ్రెండ్స్తోని కలిసి. ఫ్రెండ్స్ నాకు 2 ఫ్రెండ్స్, ముగ్గురు రూమ్మేట్స్ అన్నమాట. ముగ్గురికి జాబ్ వచ్చిందా? ముగ్గురికి రాలేదు, ఇద్దరికి వచ్చేసిందా? ఓకే ఓకే నైస్. మేము ముగ్గురం ఏంటంటే ఫస్ట్ టెట్కి ముందే ఏమనుకున్నాం అంటే మనందరం కలిసి ఉందాం, మంచిగా ప్రిపేర్ అవుదాం. ఓకే. సో ఇక్కడ మా ముగ్గురు మెంటాలిటీ అనేది ఒకటే, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అవసరం. సో మా ముగ్గురు ఏంటంటే ఎవరికెవరు వీడికి బిట్ వచ్చేస్తామో, వీడికి చెప్పకూడదు, మనకే ఇది మన మనసులో ఉంటాయి, ఇలాంటివి ఏజ్లో ఉంటాయి అన్నమాట. అందులో విజయనగరం వాళ్ళకి బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా కూడా ఎగ్జామ్ హాల్లో 3 గంటల్లో ఏం రాస్తారు అనేది మనకు ముఖ్యమే కదా. ఎవరికి ఏది వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి పెట్టేది, ఎవరి మైండ్లో ఉందో వాళ్ళే రాయగలరు. వీడికి ఇది వచ్చింది అనే స్వార్థభావం అనేది ఉండకూడదు. ఫస్ట్ మనం ఎంతమంది అయితే రూమ్లో ఉన్నాం అందరూ కూడా ఒక దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలంటే అందరూ కలిసి చదవాలి. కలిసి చదవడం అంటే ఇక్కడ ఏంటంటే డిస్కషన్స్ చేయాలి. డిస్కషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రతిదీ కూడా గ్రూప్ డిస్కషన్ చేయాలి. ఈ గ్రూప్ డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కరు ఆలోచన కన్నా ముగ్గురు ఎక్కువ మంది ఆలోచనలు ఎలా అడుగుతాడు మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ లైన్ అనేది ఒకటి మొదటికి ఒకలాగా ఆలోచిస్తారు, ఇంకొకటి మొదటి ఇంకోలాగా ఆలోచిస్తారు. సో దీనివల్ల మేము డిస్కషన్ చేయడం వల్ల ఏమైందంటే అందరు ఆలోచనలు వేరు ఆలోచనల వల్ల వేరు బిట్లు తయారయ్యాయి. 3 విభిన్న ఆలోచనలు, 3 విభిన్న ఆలోచనలు. క్రియేటివిటీ ఏంటో చెప్పలేం కాబట్టి నైస్. ఓకే. ఈ విధంగా డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. దీంతో పాటు మీరు పేపర్స్ చేయాలి, మోడల్ పేపర్స్ అంటే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి పిచ్చివి. ఇలాంటివి ట్రై చేయొద్దు అస్సలు, ఎందుకంటే అవి చాలా టైం వేస్ట్. మీరు ప్రిపరేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యింది అన్నప్పుడు మోడల్ పేపర్స్ అనేవి ఏం చేయాలంటే గత డిఎస్సిలోనివి, గత టెట్లోనివి, ఇవన్నీ కూడా మనకి అకాడమీ నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు తయారు చేస్తారు. ఆన్లైన్ పెట్టడం వల్ల మొన్న మీరు జరిగినవి సుమారు 15-20 పేపర్స్ అంతకుముందు ఒక 5 డిఎస్సీలు అంటే నియర్లీ 20 బిట్స్ ఉంటాయి. నియర్లీ 20 బిట్స్ అంటే చాలా ఎక్కువ కదా మనకి. అవునవును. సో ఇక్కడ ఏంటంటే మేము ఎలా చేసామంటే బిట్లు అనేవి గత టెట్లోనే ఎవరివి ఓన్లీ ఎస్జిటివే కాకుండా ఇంగ్లీష్ అసిస్టెంట్, ఇంగ్లీష్ వాళ్ళవి, తెలుగు వాళ్ళవి, సైన్స్ పేపర్ కూడా ఆల్ అసిస్టెంట్స్ 90 మార్కుల కోసం అన్ని కూడా చేసాం అనమాట. దీనివల్ల నెక్స్ట్ ఈ టెట్లు కానీ డిఎస్సీలు కానీ ప్రీవియస్ టెట్లు, ప్రీవియస్ డిఎస్సీలు, ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ అన్ని పేపర్లు చేసాం. అందరివి కూడా అసిస్టెంట్లు చేయడం వల్ల బిట్ లోతు తెలుస్తుంది. మంచి ఆలోచన. ఓకే ఓకే. దాంతోపాటు ఇవి ప్రీవియస్ పేపర్లు అంటే ఇవి మాత్రమే చేసాం. గత డిఎస్సిలో జరిగిన అవి ఎస్జిటి కావచ్చు, అసిస్టెంట్ తెలుగు అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, పీజీటీ పేపర్లు కూడా చూసాం. ఇవన్నీ చేయడం వల్ల బిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత లోతులో వస్తుంది అనేది క్లియర్గా అవగాహన అయింది. ఓకే ఓకే. టెట్ మనకి టెట్ డిఎస్సి కలిపి 84.5 టెట్ డిఎస్సి కలిపి 85.86 వచ్చాయి. వెరీ గుడ్, కంగ్రాట్స్. ఓన్లీ టెట్ అయితే 140. ఓకే నైస్. మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి కూడా అయిపోయింది, జాబ్ వచ్చేసి. ఒక అబ్బాయి మిస్ అయ్యాడు రూమ్మేట్లో, ఈసారి వచ్చేస్తుంది, ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది. ఓకే నైస్. ఓకే చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ విజయనగరం జిల్లా పోస్టింగ్ కోవాడపేట, బొండపల్లి మండలం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం, కోవాడపేట.
ఏకోపాధ్యాయ పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాల మరి విజయనగరం ప్రిన్సిపల్. నైస్, హ్యాపీ లైఫ్ ఇప్పుడు. అమ్మ వాళ్ళు మంచి హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు, అమ్మాళ్ళే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అవును, ఎందుకంటే ఒక దీనిలో వచ్చాం కాబట్టి ఇంకా లైఫ్ తర్వాత ఇంకా అయిపోయినట్లే, అంతే. ఇంకా లైఫ్ ఒకేసారి ఇదనమాట. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఫైనల్గా మా వాళ్ళకి ఏదైనా చెప్తే అంటే ఫస్ట్ మనకి డిఎస్సి అనే కాదు, ఏ ఎగ్జామ్ అయినా మీరు ఏంటంటే ఫస్ట్ కొట్టాలనే నమ్మకం మీలో ఉండాలి. నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. అవి ఉంటేనే మీరు ప్రిపరేషన్లో దిగండి. నాకు వస్తుంది అనుకుంటే ప్రిపరేషన్లో దిగండి, లేదు అనుకుంటే మీరు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం టైం వేస్ట్ కాబట్టి. నైస్, ఓకే. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఇది సాధించగలను, నాకు ఇది వచ్చు అనే నమ్మకంతో ఉండాలన్నమాట. ఏంటి ర్యాంక్ సాధించారు అనేసి అంటే ఎక్కడి నుంచో ఓడిపడతారని అనుకుంటారు చాలామంది. ఎవరు ఎక్కడి నుంచి ఓడిపడతారు కదా. మీరు కష్టపడితే ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మందే కదా, మనం ఏ స్టేజ్ చేసాం అని తెలిసింది అంతే కాబట్టి. నైస్ నైస్. ఓకే, అది ఎస్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మరి పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి. మరి మనవాడు చెప్పిన దాని ప్రకారం అయితే ఓన్లీ 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు. చాలామంది 8th క్లాస్ అంటున్నారు. అది కాదని మీకు నేను క్లాసులు చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తుంటా, లైవ్ క్లాస్లో కూడా చెబుతుంటా. అంటే 80% చదవడం వేరు, 100కు 100% రావడం వేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ ఒక దీని ప్రకారం రాసుకోండి. అది క్లాస్ వైజ్ లేకపోతే మనవాడు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇంకా చెప్పారులే చెప్పు. ఇంకా మనకి మీరేమనుకుంటారంటే కోచింగ్కి వెళ్ళాలా వద్దా అనే చాలా మంది. సో కోచింగ్కి వెళ్ళాలా వద్దా అంటే 2 విధానాలు. మీరు కోచింగ్కి స్టార్టింగ్ మీకు ఏం తెలియదు డిఎస్సి గురించి అనే భావనలో కానీ మీరు ఉంటే ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళండి, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లేదు మేము ఆల్రెడీ ఒక 2 సార్లు రాసాం అని అనుకుంటారంటే మీరు ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరైతే. ఎందుకంటే ఆల్రెడీ మీరు 2 సార్లు దెబ్బతిన్నారంటే ఖచ్చితంగా మీకు ఏమొస్తాయి ఏంటి ఎలా చదవాలి ఆల్రెడీ తెలుస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ రాయాలంటే ప్రతి పేపరు కూడా మీరు ఎగ్జామ్ మోడల్ పేపర్స్ రాసేటప్పుడు ప్రతి పేపరు రాసేటప్పుడు ఏంటంటే ప్రతి బిట్ని కూడా జాగ్రత్తగా అవగాహన చేసుకొని రాస్తూ ఏవైతే మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా 100 మిస్టేక్స్ అయితే మాత్రం ఆ 100 మిస్టేక్స్ బిట్స్ కూడా మీరు రాసుకోండి ఆ బుక్లో. ఓకే, మీరు ఇలా ప్రతి ఎగ్జామ్ రాశాక మనకి ఎన్ని బిట్స్ పోతున్నాయి కదా, దాని అంతటికి ఒక బుక్ పెట్టండి, లాస్ట్లో రివిజన్ చేయండి. దాంతోపాటు మనకి ప్రతి సబ్జెక్ట్లో ఏంటంటే కొన్ని టాపిక్స్ మర్చిపోతూ ఉంటాం ఎక్కువ సార్లు. అంటే ఒక్కొక్కరి మైండ్కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి హార్డ్ అనిపిస్తుంది. పలానా పర్టికులర్ టాపిక్ అనేది ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో రాసుకోండి ఏవైతే మర్చిపోతుంటారో ఆ సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అయితే సైన్స్కి సంబంధించినవి అన్నీ రాసుకుంటూ ఉండండి. ఇంకా రివిజన్కి సంబంధించి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రివిజన్ ఎన్నిసార్లు అంటే వీలైనన్ని ఎక్కువ సార్లు చేస్తే మనకి ఈజీగా డిఎస్సి అయితే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోవద్దా అని ఆలోచనలో ఉంటారు. నోట్స్ ప్రిపేర్ చేసుకోవద్దా అంటే అది మీ ఇష్టం. అది నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు. ఆ నోట్స్ ప్రిపరేషన్ ఏం చేస్తానంటే నేను నోట్స్కి ఓన్లీ మన టెక్స్ట్ బుక్ ప్రతి పేజ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ సోషల్కి సంబంధించి అయితే సోషల్ ఫస్ట్ పేజ్ తీసామంటే ఆ ఫస్ట్ పేజీలో బిట్లు చిన్న చిన్న అక్షరాలతో ఆ పేజీ చుట్టుపక్కల చూడగానే ఓపెన్ ప్లేస్ అది మనం అండర్లైన్ చేస్తూ ఉంటాం. నోట్స్ రాసుకుంటే మంచి టైం ఉంటే నోట్స్ రాసుకుంటే మంచిది పొందో లేదు. నేనైతే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు. టెక్స్ట్ బుక్లోనే ఆ పేజ్ చూడగానే అందులో ఏం బిట్స్ వస్తాయో అది పేజ్లో కనిపిస్తాయి. ఓకే, నైస్. అలా ప్రిపేర్ చేసుకున్నారు. ఓకే ఓకే ఓకే, అది ఫ్రెండ్స్ చూసాం కదా, ఇలా సాధించబట్టే ఈరోజు ఒక హ్యాపీ లైఫ్ అనమాట మనవాడిది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన లైఫ్ కంటే మన తర్వాత వచ్చిన జనరేషన్కి అంతకంటే మంచి లైఫ్ మనం ఇవ్వాలి. అవకాశం మీకు వచ్చింది కాబట్టి నాట్ ఓన్లీ టెట్ డిఎస్సి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సరే ఓకేనా. ఇది మన వాళ్ళకి సంబంధించి ఆ అబ్బాయి అనే అనుభవం ప్రకారం మనం చెప్పడం జరిగింది. తర్వాత మన స్టూడెంట్స్ ఉన్నారు, గ్రూప్స్ సాధించిన వాళ్ళు కానీ ఎస్ఎస్ సాధించిన వాళ్ళు కానీ, మళ్ళీ మాకు టైం దొరికిన దాన్ని బట్టి ఇంకొక ఇంటర్వ్యూతో మనం కలుద్దాం సార్. ఓకే.